పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 6వ భాగం. యోగిరాజులు ఇలా చెబుతుండేవారు. ఎక్కడో దూరంగా చేరసఖ్యం కాని తీర్థస్థానానికి యాత్ర చెయ్యడం వల్ల ఎన్నో రకాల అందమైన దృశ్యాలు, ఇతర తీర్థాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆకర్షణకు లొంగిపోయి అక్కడే ఆగిపోతే లక్ష్యము కనిపించదు, దాని సిద్ధి ప్రాప్తించదు. అందువల్ల వారు ఆత్మ సాధన చేస్తుంటే అనేక దేవతల దర్శనం దానంతట అదే అవుతుందని చెబుతుండేవారు. వారి దర్శనంతోనే జీవితం సఫలమైపోయిందని ఎవరైనా అనుకుంటే అది భ్రాంతి వల్ల కలిగిందే. అతను ఇంకా ముందుకు పోవలసి ఉంటుంది. ఇక్కడే ఆగిపోతే పని జరగదు. ఆగకుండా సాగుతూ పోతే దేవతలందరూ అతనికి సహాయపడుతూ ఉంటారు. తామే అతని చెయ్యి పట్టుకొని చేరవలసిన చోటికి చేరుస్తారు. ఈ సందర్భంలో కబీరు చెప్పిన మాట ఒకటి ఉంది. ఇస్ రాతే మే బీచ్ ముసాఫిర్ అక్సర్ మారే జాత్ హై. అంటే చేరవలసిన చోటికి చేరబోరని భావం. గమ్యం చేరిన తరువాత దర్శనాన్ని గురించిన ప్రశ్న ఏదీ ఉండదు. ఎందుకంటే అక్కడ మనస్సు, బుద్ధి రెండూ ఉండవు. అందువల్ల చూడడం అంటే దర్శనం పొందడం అన్న ప్రశ్నే ఉండదు. ఇంతకు మించి తెలుసుకోవడానికి, గుర్తుపట్టడానికి ఉపాయం ఏదీ ఉండదు. అక్కడ మీరు ఉండరు, ఈశ్వరుడు మాత్రమే ఉంటాడు. అక్కడ భక్తుడు లేడు, భగవంతుడు లేడు. ఆనందమూ లేదు, నిరానందమూ లేదు. ఇష్టమూ లేదు, అనిష్టమూ లేదు. జ్ఞానమూ లేదు, అజ్ఞానమూ లేదు. బంధనమూ లేదు, ముక్తి లేదు. దేవీ దేవులు కూడా ఎవరూ లేరు. అదొక అనిర్వచనీయ చిన్మయావస్థ లేదా చిన్మయ ప్రత్యక్ష స్వానుభూతి. అదే అద్వైత స్థితి. దీన్నే సూచిస్తూ మహాత్మా రాంప్రసాద్ ఇలా అన్నాడు. సే బడో అద్భుత్ ఠా ఇజే ఖానే గురు శిష్య దేఖా నాయి. అంటే అదొక అద్భుతమైన గొప్ప తావు. అక్కడ గురు శిష్యులు కనిపించరు. దీన్నే యోగిరాజులు క్రియాపరావస్థ అన్నారు. ఈ స్థితి పొందినవాడే దీన్ని తెలుసుకొంటాడు. ఎందుకంటే ఒకటి ఉంటే రెండోది ఉండవలసిన బాధ్యత ఉంటుంది. కానీ అక్కడ ఉండేది కేవలం శూన్యమే. శూన్యమని చెప్పేవారు కూడా ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఈ స్థితిని గురించి చెబుతూ వారు, ఆ సమయంలో మీరు అవాక్కుగా, శూన్యవతుగా అయిపోతారు. నేను నిశ్చయంగా చెబుతున్నాను, ఒకనాడు అందరూ అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది. మీరు ప్రయత్నం చెయ్యండి, చెయ్యకపోండి. కానీ దానికోసం మీరు లక్షల యోనుల్లో భ్రమణం చెయ్యవలసి ఉంటుంది. అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కానీ సాధకులారా, ఈశ్వరుడు మీకిచ్చిన మనస్సును, బుద్ధిని ఉపయోగించి ఆలోచించి చూడండి. లక్షలాది యోనుల్లో భ్రమణం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారా? బుద్ధిమంతులైన సాధకులు అది కోరరు. మీరు బుద్ధిమంతులైన సాధకులు అయినట్లయితే ఆలోచించి చూడండి. గమ్యస్థలానికి వెళ్ళవలనే ఉన్నప్పుడు మరి ఆలస్యం దేనికి? సాధకులారా, మీలో ఒక సత్తా నిద్రిస్తూ ఉంది. దాన్ని నిద్రలోంచి మేల్కొలపండి. కొరడాతో కొట్టి లేపండి. ఆ వీర సత్తాను గుర్రంలా మార్చి దాని మీద స్వారీ చేస్తూ వీరుల మాదిరిగా దర్పంతో సాగండి. కానీ పొరపాటున కళ్ళెం మీ చేతిలోకి తీసుకోకుండా యజమాని చేతిలో పెట్టండి. అర్జునుడు చేసినట్లుగా అదే పని చెయ్యండి. ప్రపంచంలోనే ఉండండి, కానీ దాని మలినం అంటకుండా చూసుకోండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే గోతుల్లోకి మీ దేహ రథం తాలూకు 6 చక్రాలను పడనివ్వకండి. అన్ని విధాలుగాను దుర్బలతను విడిచిపెట్టండి. ఎందుకంటే దుర్బలతే పాపం, దుర్బలతే మృత్యువు. మీ చావును మీరు పిలిచి తెచ్చుకోకండి. వీర సాధకులారా, మిమ్మల్ని మీరు దుర్బలులు అనుకొని దుర్బలులైపోయారు. కానీ మీరు అమృతస్య పుత్రాహ,
అమృతపుత్రులు. పుట్టుకకు, చావుకు, ముసలితనానికి, జబ్బుకు అతీతులైన వారు. మీరు మీ స్వరూపాన్ని మరిచిపోయారు. కాళ్ళు సాచి నిద్రపోతూ మీరు అనేక రాత్రులు గడిపేశారు. ఒకసారి ఆలోచించండి. అలా కాళ్ళు నిగడదన్ని పడుకొనే మీరు పోవలసి ఉంటుంది. ఈసారి వెన్నును నిటారుగా నిలిపి కూర్చోండి. ఈ పిచ్చివాడి మాట వినండి. నేను నిశ్చయంగా చెబుతున్నాను. క్రియాయోగ సాధన చెయ్యండి. క్రియాయోగం చేస్తేనే ఉంది ముక్తి, చెయ్యకపోతేనే బంధనం. క్రియే సత్యం. సాధన ద్వారా మిమ్మల్ని మీరు ఉద్దీప్తుల్ని చేసుకోనంత వరకు దేవతలు కూడా మీకు సాయం చెయ్యరు. సత్వరజస్తమో గుణాలనే 3 జీవుడి శరీరంలో ఎప్పుడూ క్రీడలో మునిగి ఉంటాయి. జీవుడు ఈ 3 గుణాలకు అధీనుడు. ఈ 3 గుణాలే 3 దేవతలు. రజోగుణం సృష్టికర్త అయిన బ్రహ్మ, తమోగుణం నాశకరుడు అయిన మహేశుడు, సత్వగుణం స్థితికారకుడైన అంటే పాలనకర్త అయిన విష్ణువు. రజోభావస్థితో బ్రహ్మ, సత్వభావస్థితో హరిః, క్రోధభావస్థితో రుద్ర, త్రయో దేవాః త్రయో గుణాః అని జ్ఞాన సంకలిని తంత్రంలో చెప్పబడి ఉంది. ఈ 3 గుణాలు జీవుడి దేహంలో ఆడుతున్నట్లుగానే విశ్వ ప్రకృతిలో కూడా ఆడుతున్నాయి. జీవుడి శరీరంలో బొడ్డుకి కింద తమోగుణం, బొడ్డు నుంచి కంఠం వరకు రజోగుణం, కంఠం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సత్వగుణం, వాటికి పైన గుణాతీతం అంటే నిర్గుణ స్థితి ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః అని భగవద్గీత 14వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పబడి ఉంది. జీవుడు ఏ సమయంలో ఏ గుణానికి వశుడై ఉంటాడో ఆ సమయంలో అతని మనస్సు ఆ స్థానంలో నిలిచి ఉండి దానివైపే మోహితుడవుతాడు. ఈ విధంగా సత్వం నుంచి తమస్సు వైపు, తమస్సు నుంచి సత్వం వైపు పైకి కిందకి నిరంతరం పనిలో మునిగి ఉంటుంది మనస్సు. గుణాతీత స్థితిలోకి మనస్సు ఎన్నడూ పోదు. సాధన ద్వారా ఆ గుణాతీత స్థానానికి చేరి నిలకడ పొందడం వల్లే త్రిగుణాతీతావస్థ కలుగుతుంది. ఆ త్రిగుణాతీతావస్థే బ్రహ్మం. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, దుర్గా కాళీ జగద్ధాత్రులు కానీ ఎవ్వరూ ఉండరు. హిందూ సంస్కృతిలో ఈ 3 గుణాల్ని 3 దేవతలుగా పరిగణిస్తారు. ఇతర మతస్థులు ఈ 3 దేవతలను మన్నించరు. కానీ త్రిగుణాలను మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ 3 గుణాలు అందరి శరీరాల్లోనూ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఈ క్రియాయోగ సాధన వల్ల యోగి మనస్సు స్థిరమై ఒకానొక నిర్గుణావస్థలో కలిసిపోతుంది. అక్కడే ఎప్పుడూ ఉండిపోగల సామర్థ్యం యోగులకు ఉంటుంది. ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో ఇలా రాసుకున్నారు: జిత్తా పియోగే ఒత్తా మజూరీ మిలేగా, సబేరే 4 ఘడి రాత్ రహతే ప్రాణాయామ్ కర్నా అచ్చి హై. అంటే ప్రాణాయామం ఎంత చేస్తే అంత కూలి ముడుతుంది. అంటే ఎంత స్థిరత్వం ఏర్పడితే అంతే ఆత్మదర్శనం కలుగుతుంది. తెల్లారగట్ల 4 గంటలకి లేచి ప్రాణాయామం చెయ్యడం మంచిది. ఆ సమయంలో బాహ్య ప్రకృతి శాంతంగా ఉంటుంది. ఇదే ఆత్మ సాధనకు తగిన సమయం. తన కారణ స్వరూపమైన సముద్రం వైపు పరుగు తీయడం నదికి ధర్మం అన్నారు యోగిరాజులు. దాన్ని కోరినా కోరకపోయినా సరే, కానీ ఎప్పటికో ఒకప్పటికి తన కారణంలో లీనం కాక తప్పదు. అదేవిధంగా జీవుడి ధర్మం కూడా తన మూల స్వరూపమైన బ్రహ్మవైపు పరుగు తీయడం. దీన్ని ఉద్దేశించే అర్జునుడు భగవద్గీత 11వ అధ్యాయము 28వ శ్లోకంలో ఇలా చెప్పారు: నదులు సముద్రం వైపు సాగి దాంట్లో కలిసినట్టుగానే నరలోకంలోని వీరులు అన్ని వేపుల నుంచి ప్రదీప్తాలు ప్రజ్వలితాలు అయిన నీ నీళ్లలోకి ప్రవేశిస్తున్నారు. జీవుడు తెలియని ఏ కారణం వల్లనో బ్రహ్మ నుంచి పతనం చెంది, అంటే తన స్వరూపాన్ని మరచిపోయి
ఎప్పటినుంచో తెలియని అనంత కాలం నుంచి లక్షలు కోట్ల యోనుల్లో భ్రమణం చేస్తూ ఉన్నాడు. కాలక్రమానుసారంగా అతడు వికాస వివర్తనల భూమికలలో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు, కీటకాలు, పక్షుల జన్మల నుంచి మానవ రూపంలోకి మారాడు. ఈ విధంగా ఉన్నత స్థాయిలను దాటుతూ తన మూల స్వరూపమైన బ్రహ్మ వైపు సాగుతూ ఉన్నాడు. అతడు కోరినా కోరకపోయినా కాల ప్రభావం వల్ల వికాస వివర్తాల ద్వారా ఎప్పుడో ఒకప్పుడు తన మూల స్థానానికి యాత్ర చెయ్యవలసి వస్తుంది. ఇదే జీవుడి ధర్మం. 84 అంగుళాల నిడివి కల తన మానవ దేహం ఉన్నతి కోసం 84 లక్షల యోనుల్లో భ్రమణం చెయ్యవలసి ఉంటుంది. అంతేకాదు, మానవ రూపంలో జన్మ ఎత్తి కూడా అతడు తన మానవ మస్తిష్కాన్ని బ్రహ్మజ్ఞానం పొందడానికి ఉపయోగపడే విధంగా చెయ్యడానికి ఇంకా 10 లక్షల సంవత్సరాల ప్రాకృతిక వివర్తన అంటే వికాసం అవసరమవుతుంది. ఇందువల్లే యోగిరాజులు ఈ ప్రాకృతిక వివర్తం లేదా పరివర్తన తాలూకు కాలవధిని ఎక్కువగా తగ్గించడానికి క్రియాయోగం సమర్థమైందని అంటుండేవారు. దీన్ని వివరంగా లెక్కలు కట్టి ఇలా చెప్పారు: 8 గంటల పాటు క్రియాయోగ సాధన చెయ్యడం వల్ల యోగి మెదడు 1000 సంవత్సరాల ప్రాకృతిక వికాసానికి సమానంగా వికాసం చెందుతుంది. ఏదైనా వస్తువును పొందడానికి ప్రయత్నిస్తున్న వారిని లేదా సాధన చేస్తున్న వారిని మాత్రమే సాధకులు అని అంటాం. ఆ వస్తువును పొంది దాంతో ఏకమైపోయిన వారిని తాదాత్మ్యం కుదుర్చుకుంటూ లయమైపోయిన వారు అంటే యుక్తతమ అవస్థ పొందేవారు మాత్రమే యోగులు. ఈ నిమిత్త ప్రాప్తి ఉండకపోవడం వల్ల సాధకుడు అని అనిపించుకోడు. అంటే సాధకావస్థలో చూడ్డం, వినడం అన్న వృత్తి ఉండదు. ఎందుకంటే అప్పుడు కూడా అతని మనస్సు, ఇచ్ఛ పనిచేస్తూనే ఉంటాయి. అందువల్ల యోగిరాజులు ఇలా రాశారు: ఒక ఇంటి లోపలికి పగటి వెలుతురు పోతూ ఉండి తలుపు మూసి ఉన్న మీదట బయట ఏదైనా ఒక పక్షి ఎగురుతూ వెళ్తూ ఉంటే దాని నీడ గోడ మీద కనిపించినట్లే మనస్సులో వెలుతురు ప్రసరించినప్పుడు దేవతలు మొదలైన వారి దర్శనం కలుగుతుంది. ఈ అవస్థలో బ్రహ్మ, నేను అన్న ఈ 2 సత్తలే తెలుస్తూ ఉంటాయి. అంటే ఎవరు సాధన చేస్తున్నారో, ఎవరిని గురించి సాధన చేస్తున్నారో ఈ 2 ఉంటాయి. అందువల్ల యోగిరాజులు ఇలా రాశారు: ఖాళీ సోచ్ సోచ్ ఖాళీ హుయి అబ్ ఖాళీ కా బాబా హోనా హై बाबा यानी ब्रह्म अर्थात जो शून्य के भीतर शून्य है यही सब सूर्य को देखने में मिलता है. అంటే ఖాళీని గురించి చింతన చేస్తూ ఖాళీ అయిపోయాడు. ఇప్పుడు ఖాళీ బాబా లేదా తండ్రి కావలసి ఉంటుంది. అంటే వర్తమాన శూన్యం లోపలి శూన్యమైన బ్రహ్మ అంటే ఏ మహాశూన్యం వల్ల పంచభూతాల్లోని చివరభూతమైన వర్తమాన శూన్యం పుడుతుందో అది. ఆత్మసూర్యుణ్ణి చూస్తుంటే ఆ మహాశూన్యం సిద్ధిస్తుంది. కానీ యోగులకు దాంతో సంబంధమేమీ లేదు. ఎందుకంటే స్థిరత్వము పేరే యోగం. స్థిరుడైన వాడే యోగి. యోగి సమాధిలో మునిగి ఉన్నప్పుడు అంటే క్రియాపరావస్థ పొందినప్పుడు అతనికి చూడ్డం, వినడం, ప్రాప్తి, అప్రాప్తి వంటిదేదీ ఉండదు. ఇందుకే వారిలా రాశారు: ఊహితే బేమన్ కేమన్ కేమన్ మన్ న పావే మన్ చోడేతో మన్ నహీ హోవే. అంటే మనస్సు లేని అవస్థ అంటే నివృత్తి అవస్థ ఎలా ఏర్పడుతుందో మనస్సుకి తెలియదు. కానీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు మనస్సు మనస్సులా ఉండదు, తనను తాను కోల్పోతుంది. ఇక తెలుసుకోవడమే మిగిలిపోతుంది. ఈ విధంగా కలిగిన క్రియాపరావస్థలో తానన్న దానికి ఉనికి లేకపోవడమే కర్మ. పని ఏది ఉండదు. ఎందుకంటే కర్మ చెయ్యవలసిన వాడే లేకపోతే కర్మ చేసేదెవరు? కానీ సాధక క్షేత్రంలో కర్త అంటే నేను
కరణం అంటే క్రియ, అధికరణం అంటే శరీరం అన్నీ ఉన్నాయి. కానీ పొందవలసినదేదో అంటే బ్రహ్మ అదే లేదు. కానీ యోగికి క్రియాపరావస్థలో కర్మ లేకపోవడంలో నిష్క్రియత ఉంది. ఎందుకంటే ఆ అవస్థలో సమస్త గుణాలు ఆకాశంలో కలిసి ఉండడం వల్ల పని లేకుండా ఉంటాయి. క్రియాపరావస్థలో తానన్నది లేని స్థితి ఏమిటో తెలుసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే తెలుసుకునేవాడే లేనప్పుడు తెలుసుకునేదెవరు? అయితే క్రియ ఎందుకు చేస్తున్నాను? గురువుగారు చెప్పారు కనుక చేస్తున్నాను. కానీ దీనికి అంటే క్రియకు చివరి పరిణామం ఏమవుతుంది? అది అజ్ఞేయం అంటే తెలుసుకోజాలనిది. ఈ మాట మీదట ఒక భక్తుడు జిజ్ఞాస ప్రకటించాడు. అందరూ ఏదైనా పొందాలన్న ఆశతోనే కర్మ చేస్తారు. క్రియ చేయడం వల్ల ఏదీ ప్రాప్తించనప్పుడు అందరూ క్రియ ఎందుకు చేస్తారు? దానికి యోగిరాజులు ఇలా అన్నారు. మూర్ఖులు అదే చేస్తారు. అంటే ఈ స్థితిలో ప్రాప్తి, అప్రాప్తులు లేవు. లాభ నష్టాలు లేవు. ఆ సమయంలో 3 గుణాలు ఏకమైపోయినందువల్ల గుణాతీతావస్థ కలుగుతుంది. అది అవ్యక్తం కావడం వల్లే ధర్మాభావం అంటే అప్పుడు ధర్మము, అధర్మము ఏవీ ఉండవు. ధర్మము, కర్మము లేకపోవడం వల్ల వాటికి దృష్టాంతమేదీ ఉండదు. నీటికుండే గుణము, ధర్మము దేంట్లో ఉంటే అదే జలం. కానీ గుణాతీత, ధర్మాతీత అవస్థలో ఆ నీరు ఉండదు. ఆ ప్రకారంగానే క్రియాపరావస్థ. ఈ స్థితిలో తానన్నది ఉండకపోవడం వల్ల మరో దిశ వైపు మనస్సు పోవడం లాంటి అధర్మము ఉండదు. ధర్మము ఉండదు. ధర్మ శబ్దానికి ఎప్పుడూ ఉండేది, శాశ్వతమైనది అని అర్థం. ప్రాణి మాతృలకు ధర్మమైన శ్వాస పోవడం వల్ల ఆత్మలో స్థిరత్వం ఏర్పడుతుంది. అందుకని యోగిరాజులు ఇలా రాశారు. मन को दूसरे तरफ नहीं जाने देना चाहिए. मन से मन को देखना चाहिए. मन और चक्षु स्थिर होने से क्या होगा? जब तक शरीर स्थिर ना होए. आज श्वासा बिल्कुल बाहर नहीं निकलता है. अब बड़ा मजा मतवाल के माफिक. అంటే మనస్సును మరోవైపు పోనివ్వకూడదు. మనస్సును మనస్సుతోనే చూడాలి. శరీరం స్థిరం కానంత వరకు మనస్సు, కళ్ళు నిలకడ పొందితే మట్టుకు ఏమవుతుంది? ఈ రోజున శ్వాస బొత్తిగా బయటికి రావడం మానేసింది. మత్తెక్కిన వాడికి మాదిరిగా గొప్ప ఆనందంగా ఉంది. ఏదైనా గ్రహించే వారికి కానీ, చూసేవారికి కానీ తత్వజ్ఞానం ప్రాప్తించదు. ఎందుకంటే 2 అనేవి ఉండవు. కాబట్టి ఏదైనా గ్రహించడం కానీ, చూడ్డం కానీ సంభవం కాదు. క్రియాపరావస్థలో రెండిటికీ ఉనికి లేదు. అందువల్ల అక్కడ ఏమీ ఉండదు. మౌనం మాత్రమే ఉంటుంది. రెండో వైపు మనస్సు పెట్టడం అన్నది బంధనం. ఈ బంధనం తొలగించుకొని ఎప్పుడూ క్రియాపరావస్థలో ఉండడానికే ముక్త స్థితి అని పేరు. ముక్తావస్థలోనే ఎప్పుడూ ఉంటూ అన్ని వస్తువుల మీద అనాసక్తి భావన ఏర్పరచుకొని అంతటా అన్నిటిలో బ్రహ్మను చూస్తారు. ఈ స్థితిలో ధర్మాధర్మాలు, ఇంద్రియాలు, శరీరం ఇవేవీ ఉండవు. ఎందుకంటే ఈ స్థితిలో మనస్సు, ఇంద్రియాలతో పాటు ఆత్మలోనూ, ఆత్మ పరమాత్మలోనూ కలిసిపోతాయి. ఈ స్థితిలో పెద్ద ఉరుము కూడా వినిపించదు. క్రియాపరావస్థలో ఏదీ ఉండదు. ఇలా ఏదీ ఉండని స్థితే బ్రహ్మావస్థ. అందువల్ల క్రియాపరావస్థలో ఉండకపోవడమే మిథ్య. ఈ స్థితిలో వేరుపాటన్నది ఉండదు. వేరుపాటు వల్లనే చూడ్డం, వినడం వంటివి జరుగుతున్నాయి. ఏదైనా కనిపిస్తూ ఉంటే ఆ స్థితికి వ్యతిరేకమైనది క్రియాపరావస్థ. ఇది దేనికి ఆశ్రయమో, ఆశ్రితమో అన్నది భావం ఉండదు. ఎందుకంటే ఈ స్థితి దేని ఆశ్రయంలోనూ లేదు. 1,00,000 బ్రహ్మాణువులు కూడి అంటే స్థూలత్వం పొంది ఒక మట్టి అణువు ఏర్పడుతుంది. ఈ స్థూలాణువుల సంయోగం వల్లనే అన్ని ద్రవ్యాల సృష్టి జరుగుతోంది.
ఈ విధంగా కలయిక వల్లనే అవయవాల సమంస్థాంశాలు నిర్మాణమవుతూ ఉంటాయి. మట్టి అణువుల చేత రాళ్ళు మొదలైనవి ఏర్పడుతున్నట్టు అణువుల పరస్పర సంయోగాల వల్ల స్థూల మూర్తులకు అంటే పిండాలకు, అవయవాలకు సత్తాత్మక స్థితి ఏర్పడుతోంది. సంయోగం అంటే కలయిక వల్లనే మూర్తి అంటే పిండ నిర్మాణం జరుగుతోంది. కానీ అస్థిరత వల్ల, అవ్యవస్థ వల్ల అది నిలిచి ఉండడం వీలు కాదు. ఈ నిమిత్తం అనిత్యం. కానీ క్రియాపరావస్థలో బ్రహ్మస్థితుడై ఉండడానికి అడ్డంకి ఏదీ ఉండదు. ఏకమై ఉండే స్థితిలో ఏదీ పుట్టదు. అందువల్ల బ్రహ్మకు భిన్నమైన వస్తువులో దేంట్లోనూ మనస్సు సరిగా అనంతలయం పొందదు. కానీ సవికల్ప సమాధి అంటే క్రియాపరావస్థ తాలూకు పూర్వస్థితిలో అనంత ద్రవ్య పరిమాణ మాత్ర భేదం తెలుస్తూ ఉన్నంత వరకు అది క్రియాపరావస్థ కాదు. శరీరం, ఆత్మ, మనస్సు, విభుడు అంటే దేవుడు కలిసిందే ఈ జీవితం. ఈ జీవితంలో కర్మాధీనంగా అంటే కర్మ తాలూకు ఆశ్రయంలో ఉండడం చేతనే అన్నీ జరుగుతున్నాయి. ఆత్మకు గుణము, మనస్సు, శరీర భోగాయతనము అంటే అనుభవించే స్థానం, ఆశ్రయం ఏర్పడటం వల్ల సుఖదుఖాలన్నీ శరీరం ద్వారాను, మనస్సు ద్వారాను కలుగుతున్నాయి. ఇందువల్లే యోగిరాజులు ఇలా చెప్పారు: నీరు కుండలో ఉన్నంత వరకు దానికి శక్తి ఏమీ ఉండదు. కానీ గంగలో కలిస్తే అంతా చేస్తుంది. శ్వాస గతి బహిర్ముఖంగా ఉన్నంత కాలం దాంట్లో శక్తి ఏమీ ఉండదు. ఎందుకంటే బహిర్ముఖ శ్వాస దేహమనే ఘటంలో హద్దులకు పరిమితమై ఉంటుంది. కానీ అంతర్ముఖి అయి స్థిరమైనప్పుడు అనంత మహాశూన్యంతో సంబంధం ఏర్పరుచుకొని అనంత శక్తి సంపన్నం అవుతుంది. ఈ స్థితికి చేరుకొని వారు మాటిమాటికి ఇలా రాస్తూ వచ్చారు: బడా మజా సబ్ అంగ్ టూట్నే లగా అంటే భలే ఆనందం కలుగుతోంది, అంగాలన్నీ తెగిపోతున్నాయి. కానీ ఆత్మలో మొదట మనస్సు కలిసి తరువాత లయమైన మీదట చూడ్డము, వినడము, ప్రాప్తి, అప్రాప్తులు అన్న ప్రశ్న ఉండదు. ఇందువల్ల వారు క్రీస్తు శకం 1871 జూలై 28వ తేదీన ఇలా రాశారు: एक निर्मल शून्य देखा वही ब्रह्म है, उसमें मन को लय करना चाहिए. जो दो एक हो जाए तो एक है, ये ही హంజాద్ హై అంటే నిర్మలమైన ఒక శూన్యాన్ని చూశాను, అదే బ్రహ్మ. మనస్సును లయం చేయవలసింది దాంట్లోనే. రెండు కలిసిపోయినప్పుడు ఒకటే అవుతాయి, ఇక రెండు ఉండవు. ఆ ఏకావస్థే హంజద్ అంటే పురుషోత్తముడు. జూలై 30వ తేదీన ఇలా రాశారు: నిర్మల్ రూప్ మే మన్ కో లయ్ కర్నా చాహియే. ఆ తర్వాత ఆగస్టు 26న ఇలా రాశారు: శూన్య నిర్మల్ దేఖా ఉస్మే మిల్ జానా సమాధి కెహలావే. వోహి బాకీ హై, పురుషోత్తమ్ కే ఆగే బ్రహ్మ హై, ఉస్మే లయ్ హోనా బాకీ హై. లయ్ బిల్కుల్ నిష్కామ్న హోనే సే నహీ హోగా. అంటే నేను చూస్తున్న నిర్మల శూన్యంలో కలిసిపోవడాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. అది ఇంకా తరువాయి. పురుషోత్తముడి తర్వాత బ్రహ్మ ఉన్నాడు, ఆయనలో లయం కావలసి ఉంటుంది. పూర్తిగా నిష్కామంగా అంటే కోరిక లేకుండా ఉండకపోయినట్లయితే లయం జరుగుతుంది. వారు మళ్ళీ ఇలా రాశారు: శూన్య భవన్ మే లయ్ హో జానా అంటే శూన్య భవనంలో లయమైపోవాలి. ఆ శూన్య భవనమే అసలైనది. దాంట్లో కలిసి నిలిచిపోవాలి, దాంట్లోనే లయమైపోవాలి అంటే ఏకాకారం కావాలి. సెప్టెంబర్ 2వ తారీఖున ఇలా రాశారు: నిర్మల్ జ్యోతి మన్ దేఖా హై, లేకిన్ ఉహ్నై లయ్ హుయి ఓహో జాకే అభి నిర్వాణ్ నహీ హుయి అంటే మనస్సు ఇప్పటికీ నిర్మల జ్యోతిని చూస్తూ ఉంది, ఇంకా అది లయం కాలేదు. అక్కడ లయ ప్రాప్తి వల్ల కలిగే నిర్వాణం ఇంకా కలగలేదు.
ఇందువల్లే వారు ఇంకా ముందుకు పోయి క్రమోన్నతిని సూచిస్తూ ఇలా రాశారు. అబ్ హమ్ నిర్మల్ జ్యోతి మే సమాయ్ గయే అంటే ఇప్పుడు నేను నిర్మల జ్యోతిలో కలిసిపోయాను అని. బహుత్ तरीका घर दरवाजा देखने में आया ఓం ధ్వని మే లయ్ హోనా చాహియే అంటే కూటస్థంలో అనేక రకాల ఇళ్ళు తలుపులు కనిపించాయి అంటే షట్చక్రాలు కనిపించాయి. ఈ స్థితిలో వెలువడే ఓంకార ధ్వనిలో లయం కావలసి ఉంది. వారు ఇంకా ఇలా రాశారు. బడా దర్వాజా ఖులా జైసా नल का जल गंगा में मिलने से गंगा हो जाता है, वैसा श्वासा जाय के शून्य मका में मिलने से एकाकार हो जाता है. यही ब्रह्म है. आदि ब्रह्म सच्चा आप ही आप भगवान रूप है. अब बड़ा मजा है అంటే ప్రధాన ద్వారం తెరుచుకుంది. గొట్టంలో ఉన్న నీరు గంగలో పడ్డం వల్ల గంగ అయిపోయినట్లుగానే శ్వాస నిర్మల శూన్యంలో కలిసి ఏకాకారమైపోతుంది. అంటే అది లయమైపోతుంది. ఆ స్థితే బ్రహ్మ. ఆ ఆది బ్రహ్మే సత్. అదే స్వయంగా భగవంతుడి రూపం ధరిస్తుంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆ శ్వాస వచ్చేది ఎక్కడి నుంచి? शून्य के भीतर से हवा आता है यह मालूम होने लगा అంటే ఆ మహాశూన్యం లోపలి నుంచే శ్వాస వస్తోంది అన్న సంగతి తెలిసింది. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇలా రాశారు. आज अभय पद दर्शन हुआ यानी महास्थिर हुआ मोक्ष हुआ फिर वही शून्य घर में रह करके सब कुछ देके सब कुछ करे जेतना ఇంద్రియ లయ హోతా హై ఓహి శ్వాసమే అంటే ఈ రోజు అభయపదం కనిపించింది. అంటే మహాస్థిరత్వం కలిగింది, మోక్షం కలిగింది. ఆ శూన్య భవనంలో ఉండి అన్నీ చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఇంద్రియాలన్నీ ఆ మహాశూన్య రూపమైన శ్వాసలో కలిసిపోతున్నాయి. అభయపదం అంటే భయం లేని చోటు. ఆ మహాశూన్యంలో అవలంబన ఏదీ లేకుండా ఉండడం అభయపదం. వారు ఇంకా ఇలా రాశారు. అబ్ మై ఆనంద్ కా ఘర్ పాయా యానే శ్వాస నా ఆవే న జాయే అంటే శ్వాస ప్రశ్వాసలు రావడం పోవడం వంటి గమనం లేని విధంగా స్థితి ఏర్పడ్డ చోట ఆ ఆనంద రూపమైన ఇంటిని పొందాను. దీని తరువాత చరమతత్వాన్ని గురించి ఇలా రాశారు. అబ్న ఆనా న జానా అంటే ప్రపంచంలోకి తిరిగి రావడం అనేది కూడా ఉండదు. ఈ స్థిర గృహాన్ని చేరిన తరువాత జరిగిన దాన్ని గురించి వారు ఇలా రాశారు. స్థిర్ ఘర్ మే టెహరే అబ్ అటక్నే కా జగహీ మిలా అంటే స్థిర గృహంలో ఆగారు. ఇప్పుడు ఎప్పటికీ ఉండిపోవడానికి చోటు దొరికింది. ఆ తరువాత అక్కడ ఉండి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తూ ఉంటారన్న విషయాన్ని గురించి ఇలా రాశారు. ఈ జీవన్ హై సబ్ झूठ देखला ये देता है वास्तविक कुछ नहीं जैसा मुद्रा चमड़ा लगा रहा धोखे से मालूम होता है कि मेरा शरीर में लगा है और मेरा है वैसे ही जागत संसार को मालूम होता है. यह मालूम हुई कि यह संसार स्वप्नवत है. सब कुछ मालूम हुआ. अब दूसरे पदार्थ पर तार्क के पताकने को इरादा करे. कुछ मालूम हुआ. अब दूसरे पदार्थ पर ताकने को इरादा ना करे. అంటే ఈ జీవితమంతా మిథ్య, వాస్తవమైనది ఏదీ లేదు అన్నది చూశాను. ఈ ప్రపంచం కూడా శవాన్ని చర్మం అంటిపెట్టుకొని ఉన్నట్లుగాను భ్రమ వల్ల అది నా శరీరాన్ని అంటి ఉన్నట్లుగాను అది నాదిగాను ఉన్నట్లే ఉందని తెలుస్తోంది. ఈ జగత్తు కలలాంటిదని కూడా తెలిసింది. అంతా తుచ్చమైందని తెలుస్తోంది. ఇప్పుడు మరే ఏ వస్తువు వైపు చూడాలన్న కోరికే పుట్టడం లేదు. అబ్ యహ్ ఇరాదా కర్తా హై చుప్చాప్ పడా రహే ఇప్పుడు మౌనంగా ఉండిపోవాలన్న నిశ్చయం కలిగింది.
పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 6వ భాగం సంపూర్ణం.